అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు చికెన్ మసాలా రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచిగా ఉండే చికెన్ మసాలా రైస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీ. ఈ రైస్ తయారీ కోసం కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం పావు కేజీ, చికెన్ పావు కేజీ, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 1 రెమ్మ, చికెన్ మసాలా పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, లవంగాలు 3 నుండి 5 తీసుకోవాలి, కొత్తిమీర 1 రెమ్మ, పుదీనా 2 రెమ్మలు, దాల్చిన చెక్కలు చిన్నవి 2, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 6, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి నీళ్లు పెట్టి బాయిల్ చేసుకోవాలి. నీళ్లు మరిగేలోపుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఆ నీటిలో దాల్చిన చెక్క లవంగాలు వేయాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. రోలింగ్ బాయిల్ అవ్వాలి, అంటే బాగా మరగాలన్నమాట. ఈ విధంగా మరిగిన తర్వాత ఆల్రెడీ కడిగి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో కాసేపు ఉడికించి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి బియ్యాన్ని 90% వరకు ఉడికించుకోవాలి. ఎప్పుడైతే బాగా ఉడికిపోయింది అనిపిస్తుందో అప్పుడు దీన్ని ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. మరలా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వేడి చేయాలి. అందులో కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె నెయ్యి కాసేపు వేగాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. 1 నిమిషం పాటు వెల్లుల్లి రెబ్బల్ని వేయించాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేపాలి. ఇవి బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపాలి. చూసారు కదా, ఇవి బాగా మెత్తబడుతున్నాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. అందులో కరివేపాకు వేయాలి. 1 నిమిషం పాటు వేపాలి. కొద్దిగా పసుపు వేయాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు అందులో కడిగి పెట్టుకున్న చికెన్ వేయండి. చికెన్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి. అందులో తగినంత కారం వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి వేయండి. ఇవి 2 తిప్పుతూ బాగా వేపుకోవాలి. చికెన్కి మసాలా పట్టేంత వరకు 2-3 నిమిషాలు వేపాలి. అందులో కొద్దిగా నీళ్లు వేసి చికెన్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. నూనెలో కాసేపు వేపుకొని తర్వాత కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకోవాలి. మూతపెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించాలి. కూరలో ఉన్న నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంత వరకు వేపాలి. తిప్పుతూ 3 నుండి 5 నిమిషాలు వేపితే నీళ్ళు మొత్తం ఎగిరిపోతాయి. చికెన్ కూడా బాగా ఉడికి ఉంటుంది. నీళ్ళల్లో ఉడికించాం కాబట్టి చికెన్ ముక్కలు చక్కగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు అందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యంతో వండిన అన్నాన్ని వేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే బాస్మతి రైస్ పొడుగ్గా వస్తుంది కాబట్టి ఇది చితికిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అందులో చికెన్ మసాలా పొడి వేయండి. అందులోనే పుదీనా, కొత్తిమీర వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి, అంటే అన్నానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరి చూసుకొని అవసరం అనుకుంటే వేయండి. దాని మీద కొద్దిగా నెయ్యి వేయండి. ఇవన్నీ బాగా కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా తిప్పుతూ కలపాలి. ఇలా కలిపితే ఈ చికెన్ ముక్కలన్నీ అన్నానికి బాగా పడతాయి. ఎంతో రుచిగా తయారవుతుంది ఈ అన్నం. ఒకసారి రుచి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. సర్వింగ్ బౌల్లోకి చక్కగా సర్వ్ చేసుకోండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ మసాలా రైస్ రెడీ అయిపోయింది. దీనికి కూర అవసరం లేదు, కావాలంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు.
ఎంతో రుచికరమైన చికెన్ మసాలా రైస్ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.